హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఇట్లు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఆ రోజు పొద్దున్నే లేచి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకు ఇంత పొద్దున పూజ కంప్లీట్ చేసుకున్నా అంటే ఆ రోజు సంకష్టహర చతుర్దశి అనమాట. అందుకనే పొద్దున లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసుంటే నేను ఊరు నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ పత్తి ఉంది కదా, అయితే వినాయకునికి వస్త్రం చేసి నేను వినాయకునికి సమర్పించిన. సో పొద్దున పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా ఉంటుంది అన్నమాట ఈ సంకష్టహర చతుర్దశికి. సో దానికోసానికి ప్రసాదం వండుదామని మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకున్నాను నేను. సో స్టవ్ క్లీన్ చేసుకొని పోయి స్నానం చేసుకొని వచ్చిన, మళ్ళీ ఇల్లంతా ఫ్రెష్ చేసుకొని మళ్ళీ నేను కూడా ఫ్రెష్ చేసి స్నానం చేసుకొని వచ్చి ఏమంటారు స్టవ్కి బొట్లు పెట్టుకుంటున్నా. సో నేను లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేసిన అనుకుంటా. నేను శుక్రవారం ఏమంటారు స్టవ్ నీట్గా కడిగి బొట్లు పెట్టుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నా అని. ఇప్పుడు నైవేద్యం చేస్తున్నా కదా, అందుకని మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకుని దాన్ని బొట్లు పెట్టుకున్నా. అట్లనే గిన్నె కూడా పెట్టుకున్నా. ఒకటి ఇత్తడి గిన్నె కొనుక్కోవాలి ప్రసాదాలకు, ఇంతవరకు కొనుక్కోలేదు. సో ఈసారి కొనుక్కుంటా ఖచ్చితంగా. అండ్ ఈ గిన్నె వచ్చేసి మేమేం వండుకోము దీంట్లో, ప్రసాదాల కోసం అని చిన్న సపరేట్గా పెట్టేసిన నేను. సో అది కొనే వరకు ఒక గిన్నె ఉండాలి కదా ప్రసాదాలు వండడానికని ఇది పెట్టుకున్నా. సో సేమే వండుతున్నా నేను. ప్రతిసారి అయితే నేను ఉండాలి కానీ ఏమంటారు ఏమన్నా స్పెషల్గా చేసుకోబోతుంది. బట్ ఈసారి టైం లేదన్నమాట. పులిహోరన ఉండాలో చేసుకోబోతుంది. సో టైం లేదన్నట్టుగా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఒక్కదాన్ని అవన్నీ పెట్టుకుంటే కావు పిల్లలతోటి. సో ఈజీగా అయ్యేది ఏంటిది అంటే సేమియా పాయసం అని ఇది చేసేసిన నేను. సో ఎప్పుడైనా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే ఏంటంటే గట్టిగా కాదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వండంగానే వేడిది అస్సలు పెట్టొద్దంట దేవునికి అమ్మ చెప్పింది. సో వేడిది మనమే తినలేము. సో దేవునికి కూడా అట్లా పెట్టొద్దు. వేడిది కొంచెం చల్లగా అయిన తర్వాతనే తినేటట్టున్న గోరువెచ్చగా మాత్రమే దేవునికి పెట్టాలని అమ్మ చెప్పింది. సో ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను గుంజీలు తీస్తున్నా. వినాయకునికి గుంజీలు తీయడం అంటే ఇష్టం అంట, అందుకని నేను గుంజీలు కూడా తీస్తున్నా. అండ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లలిత సహస్రనామం బుక్లోనే మాకు సంకష్టహర చతుర్దశి స్తోత్రం ఉంటుంది అనమాట. అది మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు, అది మన ఇష్టము. అండ్ ఇది టెంపుల్ తీసుకోవడానికి పత్రి అండ్ గరక పువ్వులు ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఎందుకంటే పోయేటప్పుడు అమ్మ అయితే గుర్తుండే, ఇంటికాడనే మర్చిపోతే తీసుకొచ్చి లాభం ఉండదుగా అన్నట్టుగా నేను ముందుగానే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అన్నీ. అండ్ ఎర్రటి పువ్వులు అంటే వినాయకునికి ఇష్టం అంటే అందుకే ఎర్ర మందారాలు తెప్పించిన. అది కూడా నాకు ఒక్కటే దొరికింది. మా పక్కకు చెట్టు ఉంటే మా పక్క అడిగితే ముందు రోజు మొగ్గలు ఇచ్చింది. సో నేను వీటిని ఏమంటారు నీళ్ళలో వేస్తే అవి పువ్వులు అయినాయి ఆ రోజు సాయంత్రం వరకు. సో మేమైతే టెంపుల్కి వచ్చేసాం. మాకు దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా ఒకసారి షేర్ చేసినట్టున్నా సంకష్టహర చతుర్దశి గుడి దగ్గర ఎట్లా చేస్తారు అనే సంగతి. సో ఇది అట్లాంటిది సేమ్, దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. సో మళ్ళీ పోయినామన్నమాట. ఇది నెలకు ఒక్కటేసారి వస్తుంది మనకు సంకష్టహర చతుర్దశి. సో ఆ రోజు ఈ టెంపుల్ మాత్రం వెదర్ మంచిగా అనుకూలిస్తే 100 మందికి పైగానే వస్తారు. ఇంకా ఒకవేళ ఆ సాయంత్రం పూట వర్షం ఇట్లా పడితే 60-70 మందికి తక్కువ అయితే అస్సలే రారు. ఫుల్ మంది ఉంటారు జనాలు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మన కాడ పోగానే టికెట్ తీసుకున్న తర్వాత ఏమంటారు చెంబులు ఇస్తారనమాట. ఆ చెంబుల్లో మనం తీసుకొచ్చుకున్న పంచామృతాలన్నీ అందులో పోసేసుకోవాలి. ఎందుకు చెంబులో పోసుకున్నా అంటే ఆడపోయి ఒక్కొక్క మనిషి పాల ప్యాకెట్ ఇప్పి లేకపోతే ఏమంటారు తేనె డబ్బా ఇప్పి ఇవన్నీ పోసుకుంటూ ఉంటే లేట్ అవుతుంది కదా. సో అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు వినాయకునికి అభిషేకం చేయడం పంచామృతాలతో ఈజీ అవుతుంది కదా. సో అందుకని వాళ్ళు పోగానే మనకు చెంబిస్తారనమాట. ఆ చెంబులో మనం తెచ్చుకున్న పంచామృతాలు కలిపేసుకొని మనం రెడీగా ఉండాలన్నమాట. లైన్ ఉంటుంది. సో ఆ లైన్లో పోయి మనం పోసేసుకోవచ్చు. మన చేతితో పోపిస్తారు. మనం శివయ్యకు అభిషేకం చేస్తే మన చేతితోటే ఎట్లా ఓపిస్తారో ఈడ వినాయకునికి అభిషేకం చేస్తే కూడా మన చేతితోటే ఓపిస్తారు అనమాట. అది బాగా నచ్చుతాయి నాకు ఈ టెంపుల్లో. అండ్ అందరు ప్రసాదాలు చేసుకొస్తారు. సో ఆ చేసుకొచ్చిన ప్రసాదాలన్నీ దేవుని ముందట ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద పెడతారనమాట. సో ఒకటేసారి నివేదన ఇవ్వచ్చు అని. సో అది అక్కడ సైడ్ పోయి నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే చిన్న పాప నా చంకలు ఉంది. సో ఆమె అస్సలు ఏమంటారు కోఆపరేట్ చేస్తలేదు. సో ఆమెను ఎత్తుకొని ఫోన్ పట్టుకుని ఆయన ఫోన్ కింద పడితే నాకు ఉన్నాయి ఇక, అందుకని నేను ఆయన్నే కూర్చొని తీస్తున్నా. సో వినాయకుడిని అభిషేకం అయిపోయిన తర్వాత మంచిగా వినాయకుడిని శుద్ధి చేసి వస్త్రాలంకరణ చేస్తారనమాట. పంచాధోతి ఈ కండువ ఇవన్నీ కప్పుతారు వినాయకునికి. ఒక్కొక్కసారి అయితే స్పెషల్గా వినాయకునికి 108 వడలు ఉంటాయి కదా, వీటితోటి దండ చేసుకొస్తారు. కొబ్బరికాయల దండ చేసుకొస్తారు. వెరైటీగా చేసుకొస్తారు. అండ్ వినాయకునికి అభిషేకం చేసేటప్పుడు కూడా ఎర్రటి ఫ్రూట్స్ ఉంటాయి కదా, మనకి ఏమంటారు కర్బుంజకాయ లేకపోతే బత్త వీటితో జ్యూసులు చేసుకొచ్చి కూడా వినాయకునికి అభిషేకం చేస్తారు. అంటే ఎందుకంటే ఎరుపు రంగు అంటే వినాయకునికి ఇష్టం అంట, అందుకని ఎరుపు రంగు బాగా ప్రిఫర్ చేస్తారు. పువ్వులు కూడా ఎరుపు, గరక ఇవైతే ఖచ్చితంగా ఇస్తారు. సో
వినాయకుడిని అలంకరించిన తర్వాత అయ్యగారు అందరి పువ్వులు ఎవరైతే గరక తీస్తారో అవన్నీ దేవునికి నివేదన ఇచ్చి ఇంకా ఆరతిస్తారు. మరి మీరు ఎట్లా చేసుకుంటారు అక్క, అసలు పూజ గురించి ఏంటిది ఇదంతా అంటే నేను ఖచ్చితంగా పర్టికులర్గా పాయింట్ ఒక వీడియో చేసి పెడతా. బట్ రఫ్గా మీకు తెలియడం కోసం నేను చెప్తున్నా. ఈ సంకష్టహార చతుర్దశి అనేది నెలకు ఒక్కసారి వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండాలి. మనం పొద్దుగాలనే మామూలు పూజ చేసేసుకొని సంకష్టహార చతుర్దశి స్తోత్రం ఉంటుంది కదా, అది చదువుకోవాలి. అది చదువుకొని మనం ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. అండ్ చాయ్ తాగొచ్చు, పాలు తాగొద్దంట. చాయ్ తాగొచ్చు అండ్ ఫ్రూట్స్ తినొచ్చు ఒక పూట, ఎప్పుడో ఒకసారి. ఇక ఫ్రూట్స్ తినమన్నాం కదా అని అదే పనిగా తినుకుంటూ ఉండొద్దు అన్నట్టు తినొచ్చు. అది ఎట్లా మన లోపల ఉన్న ఆత్మరాముని అంటే ఆకలి కూడా దేవునితో సమానం కాబట్టి మన లోపల ఉన్న శక్తి అంటే ఆత్మారాముని మనం క్షోభించకూడదు కదా. సో ఆకలి అవుతుంటే పేగు ఏడుస్తుంది కదా, ఆ ఆకలితో అరుస్తూ ఉంటుంది. అట్లా అరుస్తే కూడా మనం చేసిన పూజకు ఫలితం ఉండదట. సో దాన్ని శాంతపరచాలన్నమాట. మరీ మార్చకుండా దాన్ని శాంతపరిచే విధంగా ఏదో ఒకటి లోపలేయాలన్నమాట. శాంత లైక్ చాయ్. ఇప్పుడు నేనైతే పొద్దుగాల చాయ్ తాగుతా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కట్లా ఏవైనా ఒక 2 పండ్లు తింటాను అనమాట. లైక్ అరటి పండ్లు, యాపిల్, ఏవో ఒకటి. ఎందుకంటే నేను ఇప్పుడు ఫీడింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి నేను ఆకలి తట్టుకోలేకపోతున్నా అందుకని. అండ్ మరీ ఆకలి అయ్యేటట్టు కూడా చేయొద్దు, మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దు కదా. ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని మన స్తోత్రం ఉంది కదా అది చదువుకొని దేవునికి మనం ఏదైతే ప్రసాదం చేయాలనుకున్నామో ఆ ప్రసాదం చేసి మనం టెంపుల్ దగ్గరలో ఉంటే టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇట్లా అభిషేకం చేసుకోవడానికి వీలు ఉంటుంది మనకి. లేదు అంటే మనకి యూట్యూబ్లో వస్తుంది పాయింట్ మీరు పెట్టుకొని అది వినుకుంటూ కూడా చేసుకోవచ్చు. లేదంటే సంకష్టహార చతుర్దశి బుక్కే దొరుకుతుంది, ఆ బుక్ని చదువుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది ఎన్ని రోజులు చేయాలంటే కొందరు 5, కొందరు 3 చేస్తారు, కొందరు 5 చేస్తారు, కొందరు 11 చేస్తారు, కొందరు చేస్తూనే ఉంటారు వాళ్ళకి మంచిగా అనిపించిన తీరు బట్టి. సో అంటే మనకున్న అన్ని కష్టాలను తొలగిస్తాడనమాట సంకష్టహార విఘ్నేశ్వరుడు. సో అందుకనే సంకష్టహార చతుర్దశి అంటారనమాట ఆ రోజుని. సో నెలకు ఒక్కరోజు వస్తుంది కాబట్టి నెలకు ఒక్కరోజు ఉండడం పెద్ద కష్టం కాదు కదా. సో అందుకని నేనైతే టెంపుల్ దగ్గర కాబట్టి టెంపుల్కి వెళ్ళిపోతా. మళ్ళీ ఎప్పుడు పట్టుకోవాలి సంకష్టహార చతుర్దశి అంటే ఎప్పుడైనా పట్టుకోవచ్చు. చతుర్దశి వచ్చిన సంకష్టహార చతుర్దశి నెలలో ఒకసారి వస్తుంది కదా, ఎప్పుడు పట్టుకున్నా సరే. సో మంగళవారం నాడు దాన్ని అంగారక సంకష్టహార చతుర్దశి అంటారనమాట. ఆ రోజు పట్టుకుంటే ఇంకెక్కువ మంచిది అన్నట్టు. సో అట్లా పట్టుకోవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను చేసిన ఈ 5-6 నెలలలో నాకు చాలా చేంజెస్ ఉన్నాయి. అందుకనే మీతో షేర్ చేస్తున్నా. సో హారతి ఇచ్చేసి మన గుళ్ళనే అయ్యగారు చంద్రదర్శనం చేస్తారనమాట. ఆ చంద్రదర్శనం అయిన తర్వాత అంటే మంత్రం చదువుతారు, వెనకకు తిరిగి చంద్రుడు కనిపించినట్టుగా ఊహించుకోవాలి మనము. సో మనకైతే ముందే అంటే మనకి గూగుల్లో కొడితే తెలుస్తుంది అనమాట చంద్రోదయం ఏ టైంకి ఉందనేది. ఆ టైం దాకా మనం ఉపవాసం ఉండాలి. మళ్ళీ చంద్రుని చూసి మనము ఉపవాసం ఇడవాలన్నమాట. ఇది సంకష్టహార చతుర్దశి నేను చేసే విధానం అనమాట. మీకు ఇంకేమైనా విధానం తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.